హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్పీల్ అండ్ రివిజన్ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్కి చూసే ముందర మనం దీని యొక్క కాన్సెప్ట్ తెలుసుకుందాం. కాన్సెప్ట్ తెలుసుకుంటే మనకి క్వశ్చన్స్ అనేది ఈజీ అవుతుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏముంది అండ్ ఇందులో ఏవేవి డిస్కషన్ చేస్తాం అనేది ఫస్ట్ చూసుకుందాం. అప్పీల్ అంటే ఏమి అంటే ఒక కంప్లైంట్ చేయడం, లాడ్జింగ్ కంప్లైంట్ చేయడం అంటే ఒక కంప్లైంట్ ఎవరు చేస్తామో హయ్యర్ అథారిటీకి చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, నాన్న మీద కోపం వస్తే అమ్మకి కంప్లైంట్ చేయడం, అమ్మ మీద కోపం వస్తే నాన్నకి కంప్లైంట్ చేయడం, దట్ ఈస్ అప్పీల్కి పోవడం. ఒకరి మీద కోపం వచ్చినప్పుడు ఒకరి మీదకి పోవడమే. ఇక్కడ మనకి ఫాదర్ మదర్ అమ్మ నాన్న ఎట్లయితే ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్లో ఒక 4 పర్సన్స్ వస్తారు. ఎవరెవరు? సిఐటి వాళ్ళు ఒకరు అండ్ ఐటీఏటి వాళ్ళు ఒకటి. ఐటీఏటి మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఒకటి, హైకోర్టు ఒకటి అండ్ సుప్రీంకోర్టు ఒకటి. ఈ 4 మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నది. వీళ్ళ దగ్గర పోవాలి అంటే మీరు ఎన్ని డేస్ టైం తీసుకుంటుంది? వితిన్ 30 డేస్ లోపల పోవాలి. ఎక్కడి నుంచి 30 డేస్ లోపల పోవాలి? మీకు అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఇతను ఒక ఆర్డర్ పాస్ చేసినారు అనుకోండి. ఒక ఆర్డర్ పాస్ చేసినారు అంటే మీ అమ్మ ఏదో అనింది అనుకోండి, మీ నాన్న దగ్గర పోవడం. మీ నాన్న ఏమన్నాను అనుకోండి, మీ అమ్మ దగ్గర పోవడం. సో అసెసింగ్ ఆఫీసర్ ఏమన్నా నాన్న అనుకోండి, అన్న రోజు నుంచి మీన్స్ ఆర్డర్ పాస్ చేసిన రోజు నుంచి వితిన్ 30 డేస్ లోపల మీరు సిఐటి అప్పీల్కి పోవచ్చు. ఐటీఏటికి పోవాలనుకుంటే 60 డేస్ టైం పడుతుంది. హైకోర్టుకి పోవాలంటే 120 డేస్ టైం పడుతుంది. హైకోర్టుకి పోవాలంటే క్వశ్చన్ ఆఫ్ లా ఉంటేనే చెప్తారు. మీన్స్ మీ ఫాదర్ డిస్టర్బ్ చేయొద్దురా, చిన్న దానికి పిలిచొద్దు, అవసరమైతే పిలిచండి చూడండి అట్లా. హైకోర్టుకి సంబంధించి, సుప్రీంకోర్టు 90 డేస్కి సంబంధించి. సో మొత్తం సిఐటి అప్పీల్, ఐటీఐటి, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు. సో ఎన్ని డేస్ 30 డేస్, 60 డేస్, 90 డేస్ అండ్ 120 డేస్కి పోతాము. ఓకే, అప్పీల్కి పోకుండా ఉండడానికి మీన్స్ ఏమన్నా రైట్స్ లేని అప్పీల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆర్డర్స్ ఆల్రెడీ పాస్ చేసిన దానిలో కొన్ని కేసెస్ చిన్నవి ఏమైనా ఉంటే చెప్పొద్దు అంటారు కదా. ఆ చిన్నవి ఏవి అంటే 234A, B, C వాటిలో ఇంట్రెస్ట్ వేసినా అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ వేసినారు సార్ అని మీరు వెళ్ళకూడదు. నెక్స్ట్ రివిజనల్ ఆర్డర్స్ అండర్ సెక్షన్ 264 ప్రకారం ఏమైనా ఆర్డర్ వేసినారు, అప్పీల్కి పోయినారు, ఆర్డర్ని రివిజనల్ ఆర్డర్ వేసినారు, ఆ రివిజనల్ ఆర్డర్ పైన అప్పీల్కి పోకూడదు. నెక్స్ట్ సెటిల్మెంట్ కమిషన్ వాళ్ళు ఒక అమౌంట్ చెప్పినారు, 50,000 పేమెంట్ చేయమన్నారు. నువ్వు ఒక అమౌంట్కి వచ్చినావు 40,000 పేమెంట్ చేయమన్నారు. సో 40,000 నువ్వు పేమెంట్ చేస్తాను, మళ్ళీ 40,000 పేమెంట్ చేస్తా అని చెప్పిన తర్వాత మళ్ళీ అప్పీల్కి పోకూడదు. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ అథారిటీ అడ్వాన్స్ రూలింగ్ ఏఏఆర్ వాళ్ళు ఏమన్నా ఆర్డర్స్ పాస్ చేస్తే వాటికి కూడా అప్పీల్కి పోకూడదు. నెక్స్ట్ ఐటీఐటీ దగ్గర క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్కి పోకూడదు. ఓకే, ఇప్పుడు సిఐటికి మనం పోవాలని చెప్పినాము. సిఐటికి పోవడానికి సెక్షన్ 264A2 సెక్షన్ 251 వరకు వీళ్ళు డీల్ చేస్తారు. వీళ్ళది ఏమంటారంటే అసెస్సీ ఎవరైతే ఉంటారో ఫస్ట్ పోవాలనుకుంటే అప్పీల్కి సిఐటి దగ్గర పోవచ్చు. సిఐటి దగ్గర పోవాలంటే ఎన్ని డేస్ అని చెప్పినాము? 30 డేస్ అని చెప్పినాము. సో వితిన్ 30 డేస్ లోపల పోవాలి. ఎప్పుడైతే కాపీ ఆర్డర్ రిసీవ్ చేసుకుంటారో ఆ రీడర్ కార్డ్ నుంచి ఏ ఫామ్ పెట్టుకోవాలి? 30 డేస్ కదా, ఫామ్ 35లో చెప్పుకోవాలి. అంటే నీ యొక్క బాధలు ఏమేమి ఉన్నాయి, నీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, నీ యొక్క అసెసింగ్ ఆఫీసర్ ఏమేమి చేసినాడు నీ మీద, నీకు వీటికన్నిటికీ నువ్వు ఫామ్ 35 అనే ఒక ఫామ్ ఉంటుంది, ఆ 35లో చెప్పుకోవాలి. అండ్ మెమోరాండం ఆఫ్ అఫీల్ అండ్ డూప్లికేట్ ఒకటి తీసుకోవాలి. ఇక్కడ సిఐటికి నువ్వు చెప్పుకుంటే ఆ సిఐటి అనేది వితిన్ 1 ఇయర్ లోపల నీ యొక్క కేసుని సాల్వ్ చేస్తుంది. అంటే ఏదో ఒక సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీరు సిఐటి ఆర్డర్కి పోవాలంటే ఏవే కేసులలో మీరు పోవచ్చు అంటే 143 దట్ ఈస్ 143 సెక్షన్ సబ్సెక్షన్ 3 అది స్క్రూటినీ కేసెస్ ఏమైనా ఉన్నప్పుడు ఆ కేసుల్లో పోవచ్చు. అండ్ 144 బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఏదైనా పాస్ చేసినా అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీకు బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అని ఒక 1 lakh పాస్ చేసినారు, నాకు 1 lakh పాస్ చేసినారని మీరు సిఐటి అప్పీల్కి పోవచ్చు. నెక్స్ట్ 147కి పోవచ్చు. అండ్ 153A అసెస్మెంట్ ఆర్డర్స్ ఏమైనా పాస్ చేసి ఉంటే వాటికి కానీ, ఆర్ ఇంటిమేషన్ అండర్ సెక్షన్ 143(1) మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఇంటిమేషన్ని పంపిస్తారు. ఆ ఇంటిమేషన్లో డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అవుట్ స్టాండింగ్ లయబిలిటీ పే చేయమని అనుకోండి, అవుట్ స్టాండింగ్ లయబిలిటీ పే చేయాల్సిన అవసరం మీకు లేకుంటే సిఐటి అప్పీల్కి పోవచ్చు. 200A, 206CB వాటికి సంబంధించి కానీ. అండ్ రెక్టిఫికేషన్ అండర్ సెక్షన్ 154లో రెక్టిఫికేషన్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, దాని మీద కూడా మీరు అప్పీల్కి పోవచ్చు. ఎవరి దగ్గర పోవాలి? సిఐటి దగ్గర పోవాలనుకుంటే. తర్వాత ఏమన్నా ఆర్డర్స్ అసెసింగ్ ఆఫీసర్ పాస్ చేసింటే వాటికి కూడా మీరు సిఐటి అప్పీల్కి పోవచ్చు. ఓకే, ఈ సిఐటి వాళ్ళు మీ యొక్క అప్పీల్ని మీరు అప్పీల్ని ఫైల్ చేసి ఉంటారు కదా, మీరు కొన్ని డేస్కి సంబంధించి ఏమైనా స్టే తీసుకోవచ్చా అంటే ఎస్, మీరు స్టే తీసుకోవచ్చు, అలో చేస్తారు. సో అండ్ సో ప్రాబ్లం ఉంది, సో అండ్ సో వీటి వల్ల మాకు కొంచెం టైం కావాలని మీరు రిక్వెస్టింగ్ చేయొచ్చు సిఐటి వాళ్ళకి. సిఐటి వాళ్ళు మీకు స్టేని ప్రొవైడ్ చేస్తారు. అది సిఐటి వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ ఎవరి దగ్గర పోతామన్నాం? ఐటీఐటి దగ్గర పోతామని చెప్పినాం. ఐటీఐటికి సంబంధించి సెక్షన్ 252 to 255 వరకు ఐటీఐటి వాళ్ళు డీల్ చేస్తారు.
సిఐటి వాళ్ళు ఎక్కడి నుంచి ఎట్ట వరకు 246A టు 251 వరకు వాళ్ళు డీల్ చేసినారు. 252 నుంచి 255 వరకు IT8 వాళ్ళు డీల్ చేస్తారు. ఈ IT8 వాళ్ళు మామూలుగా ఇక్కడ ఏం చెప్తాము అంటే బెంచెస్ ఉంటాయని చెప్తాము. సో బెంచ్లో మినిమం ఒక 2 మెంబర్స్ ఉంటారు. ఒకరు వచ్చేసి అకౌంటెంట్ సంబంధించిన మెంబర్ ఉంటాడు, ఇంకొకడు ఎవడో ఉంటాడు, టెక్నాలజీకి సంబంధించి ఎవడో పర్సన్ ఉంటాడు, నాకు గుర్తు రావడం లేదు, చెప్తాను. అండ్ ఒకవేళ మీకు ఇద్దరు పర్సన్ మీరు డీల్ చేయకూడదు అనుకోండి, సింగిల్ పర్సన్ను కావాలనుకున్నాను అనుకోండి, మీ అమౌంట్ అనేది టోటల్ ఇన్కమ్ అనేది అప్ టు 50 lakhs ఉంటే ఒక్కడే సింగిల్ పర్సన్తోనే కంప్లీట్ అయిపోతుంది మీ యొక్క ఆర్డర్ ప్రాసెసింగ్. ఇక్కడ IT8 వాళ్ళు అంటే ఎన్ని డేస్ లోపల మీరు సబ్మిట్ చేయాలి, మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పీల్కి పోవాలనుకుంటే మీరు అగ్రి అయితే ఒక 60 days లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరికి? IT8 వాళ్ళకి. ఏ ఫామ్ పెట్టుకోవాలి? 36 పెట్టుకోవాలి. CIT వాళ్ళకైతే 35 ఫామ్ పెట్టుకున్నాము, IT8 వాళ్ళకైతే 36 ఫామ్ని పెట్టుకోవాలి. వీళ్ళు ఎన్ని డేస్ లోపల కంప్లీట్ చేస్తారు? 4 years లోపల కంప్లీట్ చేస్తారు. CIT వాళ్ళు 1 year లోపల కంప్లీట్ చేస్తే IT8 వాళ్ళు 4 years లోపల కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఏ దానికి సంబంధించి మీరు పోవచ్చు, CIT వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మీకు నచ్చకుంటే దానికి పోవచ్చు అప్పీల్కి, ఆర్ అసెసింగ్ ఆఫీసర్ ఏమన్నా ఆర్డర్స్ పాస్ చేసింటే అది నచ్చకుంటే మీరు పోవచ్చు. అండ్ రివిజన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 263 కింద ఏమైనా రివిజన్ ఆర్డర్ పాస్ చేస్తుంటే వాటికి సంబంధించి మీరు పోవచ్చు. అసెసింగ్ ఆర్డర్స్ ఏవైతే CIT PCIT 144BA వాటికి సంబంధించి కూడా పోవచ్చు. అండ్ ఇక్కడ మీరు స్టే ఆఫ్ డిమాండ్ని అడగవచ్చు, అంటే స్టే ఆఫ్ డిమాండ్ని అడగవచ్చు. బట్ ఆ స్టే ఆఫ్ డిమాండ్కి సంబంధించి ఏదైనా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ ఎంతైనా అమౌంట్ ఉందని ఒక 20% మీరు అమౌంట్ని పే చేసి అప్పుడు మీరు స్టే ఆఫ్ డిమాండ్ అడగాలి. అండ్ స్టే ఆఫ్ డిమాండ్ ఇచ్చినా అనుకోండి, స్టే ఆఫ్ డిమాండ్ ఇచ్చిన తర్వాత ఒక 180 days వరకు వాళ్ళు స్టే ఆఫ్ డిమాండ్ ఇవ్వచ్చు. అండ్ కాసేపు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకేమైనా రీజన్స్ వచ్చి ఏమన్నా రాని లాస్ట్కి ఒక 365 days లోపల మనం కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఎవరైతే IT8 వాళ్ళు ఒరిజినల్ ప్లస్ ఎక్స్టెండెడ్ అనేది మొత్తం 365 daysని ఎక్స్టెండ్ కాకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఎవరెవరి గురించి డిస్కస్ చేసాము? CIT వాళ్ళ గురించి డిస్కస్ చేసాము, IT8 వాళ్ళ గురించి డిస్కషన్ చేసినాము. సో ఇప్పుడు CIT వాళ్ళకి పవర్స్ ఏమన్నాయి, IT8 వాళ్ళకి పవర్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మీకు ఒక ఆర్డర్ చెప్పినారు, ఒక 1 lakh వచ్చింది. ఆ 1 lakhని మీరు ఇంక్రీజ్ చేయొచ్చా అంటే వీళ్ళు ఇంక్రీజ్ చేయొచ్చు, వీళ్ళు కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇంక్రీజ్ చేయడానికి రైట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు తగ్గియొచ్చా అంటే ఎస్, వీళ్ళు తగ్గియొచ్చు, వీళ్ళు కూడా తగ్గియొచ్చు మీకు వచ్చిన అమౌంట్ని. అండ్ వీళ్ళు క్యాన్సిల్ చేయొచ్చా అంటే అసెస్మెంట్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేయొచ్చా అంటే ఎస్, వీళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు, వీళ్ళు కూడా క్యాన్సిల్ చేయొచ్చు, CIT వాళ్ళు IT8 వాళ్ళు. అండ్ ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్కి ఫ్రెష్గా మళ్ళీ అసెస్మెంట్ చేయమని చెప్పడానికి పవర్స్ ఉన్నాయంటే CIT వాళ్ళకి పవర్స్ లేవు, బట్ IT8 వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, అంటే ఫ్రెష్గా నువ్వు మళ్ళీ చేయరా అని చెప్పడానికి. నెక్స్ట్ కండోన్ డిలే పవర్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, కండోన్ డిలే పవర్స్ ఉన్నాయి, అంటే లేట్ అయింది అనుకోండి ఎక్స్టెన్షన్ కావడానికి ఆర్ కండోన్కి సంబంధించి పెనాల్టీ వేయడానికి అట్లా. నెక్స్ట్ ఎంక్వైరీ చేయొచ్చా అంటే ఎస్, వీళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు అండ్ వీళ్ళు కూడా ఎంక్వైరీ చేయొచ్చు. నెక్స్ట్ ఎంక్వైరీ తర్వాత రెక్టిఫికేషన్ ఏమైనా చేయొచ్చా మిస్టేక్స్ ప్రకారం అంటే వీళ్ళు సెక్షన్ 154 ప్రకారం రెక్టిఫికేషన్ చేస్తారు, వీళ్ళు సెక్షన్ 254 ప్రకారం రెక్టిఫికేషన్ చేస్తారు. అండ్ వీళ్ళు మళ్ళీ వేసిన వాటికి రివ్యూ చేయొచ్చా అంటే రివ్యూ చేయడానికి వీళ్ళకి పవర్ లేదు, రివ్యూ చేయడానికి వీళ్ళకి కూడా పవర్ లేదు. అండ్ ఇక్కడ ఏమైనా స్టేని ఇవ్వచ్చా డిమాండ్కి అంటే ఎస్, వీళ్ళు స్టేని ఇస్తారు అండ్ వీళ్ళు కూడా ఇస్తారు. వీళ్ళు ఇచ్చేటప్పుడు 20% అమౌంట్ డిపాజిట్ చేసి స్టేని ఇస్తారు. నెక్స్ట్ ఇంకేమన్నా కాస్ట్ అంటే ఏమన్నా కాస్ట్ని తీసుకోవచ్చా అంటే వీళ్ళు ఏం కాస్ట్ని తీసుకోవడానికి లేదు, వీళ్ళు కాస్ట్ని తీసుకోవచ్చు. వీళ్ళు రిజెక్ట్ చేసే పవర్స్ ఉన్నాయి అంటే ఎస్, వీళ్ళు రిజెక్ట్ చేయొచ్చు, వీళ్ళు కూడా రిజెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏమన్నా అడిషనల్ ఎవిడెన్స్ వేసి అడగొచ్చా అంటే CIT వాళ్ళు కానీ ఆర్ IT8 వాళ్ళు కానీ అడిషనల్ ఎవిడెన్స్ అడగొచ్చా అంటే ఎస్, CIT వాళ్ళు అడగొచ్చు, IT8 వాళ్ళు అడగొచ్చు. ఎట్లాంటి కేసెస్లో అడుగుతారు CIT వాళ్ళు, ఎట్లాంటి కేసెస్లో IT8 వాళ్ళు అడుగుతారు. CIT వాళ్ళు వచ్చేసి అసెస్సీ ప్రొడ్యూస్ చేయమన్నా ఏదైనా ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయమన్నాడు, బట్ అసెసింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేసినారు, ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కావాలనుకుంటే CIT వాళ్ళు అడగొచ్చు. ఆర్ అసెసింగ్ ఆఫీసర్ కంప్లీట్ చేసినాడు మొత్తం అసెస్మెంట్ని, బట్ అసెస్సీకి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ని ప్రొవైడ్ చేయలేదు, ఆ కేసులో మళ్ళీ అడిషనల్ ఎవిడెన్స్ని అడగొచ్చు. ఆర్ అసెసింగ్ ఆఫీసర్ కొంత ఎవిడెన్స్ని అడిగినాడు, బట్ అసెస్సీ ప్రొవైడ్ చేయలేదు, ఆ ఎవిడెన్స్ని ఇప్పుడు CIT వాళ్ళు అడగొచ్చు. అండ్ ఇంకా ఏదైతే IT8 వాళ్ళు ఉండరు, ఈ అసెసింగ్ ఆఫీసర్ ఏ ఇన్ఫర్మేషన్ అడగలేదు, బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఆ అప్పీల్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ని అసెసింగ్ ఆఫీసర్ అడగలేదు. సో ఇప్పుడు CIT వాళ్ళు అడగొచ్చు. నెక్స్ట్ IT8 వాళ్ళు ఏమన్నా అడగొచ్చు ఇన్ఫర్మేషన్ అంటే
IT వాళ్ళు కూడా అడగొచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ గివెన్ సఫిషియంట్ అప్రాపరేట్ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే వాటికి సంబంధించి కానీ ఆర్డర్ని పాస్ చేయడానికి ఏమైనా అడిషనల్ ఎవిడెన్స్ కావాలంటే ఆ అడిషనల్ ఎవిడెన్స్ని కూడా అడగొచ్చు. ఇది వీళ్ళకున్న పవర్స్. అండ్ మనం వీళ్ళకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ ఏమైనా ఉంటుంది అంటే ఎస్ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది వీళ్ళకి CITకి సంబంధించి ఎంత ఉంటుంది, IT8కి సంబంధించి ఎంత ఉంటుంది, CITకి సంబంధించి ఎంత ఉంటుంది, IT8కి సంబంధించి ఎంత ఉంటుంది. CITకి ఇప్పుడు మీ యొక్క అసెస్డ్ ఇన్కమ్ 1 lakh ఉంటే వీళ్ళ దగ్గర 250 రూపీస్ అప్లికేషన్ ఫీ, వీళ్ళ దగ్గర అయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ. ఒకవేళ అసెస్డ్ ఇన్కమ్ అనేది 1 lakh to 2 lakhs ఉంటే వీళ్ళ దగ్గర ట్యాక్స్ ఫీ అమౌంట్ వచ్చేసి 500, వీళ్ళ దగ్గర 1500 అమౌంట్. నెక్స్ట్ ఒకవేళ ఆ అసెస్డ్ ఇన్కమ్ మోర్ దెన్ 2 lakhs ఉంటే వీళ్ళకి 1000 పే చేయాలి, వీళ్ళకి వచ్చేసి 1% ఆఫ్ అసెస్డ్ ఇన్కమ్ పే చేయాలి ఎంతైతే 2 lakhs అబోవ్ ఉందో. నెక్స్ట్ ఏమైనా అదర్ కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది, అట్లాంటి కేసెస్కి ఏమైనా పోవడానికి అట్లాంటి అంటే అదర్ కేసెస్ అంటే ఈ అసెస్డ్ ఇన్కమ్ అసెస్డ్ ట్యాక్స్ ఏం లేనప్పుడు అట్లాంటి కేసుకి పోవచ్చు అంటే ఎస్ ఇది దీనికి మినిమం 250 రూపీస్ కలెక్ట్ చేస్తారు అండ్ 500 రూపీస్ కలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇంకేమైనా తీసుకోవచ్చా అంటే డిపార్ట్మెంట్ IT8కి పోవచ్చా అంటే అప్పీల్ ఫైల్ చేసినాము డిపార్ట్మెంట్ మీద ఫైల్ చేయడానికి IT8కి పోవచ్చా అంటే అప్పుడు పోవచ్చు. ఆ ఫీజ్ ఏం కలెక్ట్ చేయరు ఇక్కడ, కానీ ఇక్కడ వీళ్ళకి చేయడానికి ఏముండదు. నెక్స్ట్ ఏమన్నా క్రాస్ అబ్జెక్షన్ జరుగుతున్నాయి అనుకోండి, క్రాస్ అబ్జెక్షన్కి సంబంధించి ఏమైనా మెమోరాండమ్స్ కావాలంటే ఆ మెమోరాండమ్స్ని మనం ఏమన్నా అడగవచ్చు అంటే అడగవచ్చు, ఇక్కడ కూడా ఫీజ్ ఏం కలెక్ట్ చేయరు. అండ్ స్టే డిమాండ్ నాకు కొన్ని డేస్ కావాలి స్టే కావాలి అని అడుగుతాం కదా, ఆ అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా ఒక 500 పే చేయాలి అండ్ 20% అమౌంట్ పే చేస్తే ప్రొవైడ్ చేస్తారు. బట్ CIT వాళ్ళు స్టేకి ఎటువంటి ఫీజ్ని కలెక్ట్ చేయరు. నెక్స్ట్ ఇప్పుడు ఏవి చెప్పినా CIT చెప్పినా IT8 చెప్పినా. నెక్స్ట్ హైకోర్టుకి సంబంధించి సో హైకోర్టుకి ఏం చెప్పినాము 260A అండ్ 260B డిస్కస్ చేస్తుంది. హైకోర్టుకి ఎప్పుడు పోవాలని చెప్పినాము క్వశ్చన్ ఆఫ్ లాస్ ఉంటే పోవాలి. అండ్ అప్లికేషన్ ఫీ ప్రొసీజర్ అంతా ఏది ఫాలో అవుతుంది అంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్లో ఏవైతే ఉంటావో ఆ పవర్స్ మొత్తం ఉంటాయి. నెక్స్ట్ హైకోర్టుకి పవర్ ఏమంటే రివ్యూ చేసే పవర్ ఉంటుంది, ఆర్డర్స్ సుప్రీంకోర్టు కేసు లాసెస్ని వాటన్నిటిని రివ్యూ చేసే పవర్ ఉంటుంది. బట్ ఈ CITకి కానీ IT8కి కానీ వాళ్ళకి పవర్స్ ఉండదు, రివ్యూ చేసే ఆర్డర్స్ని రివ్యూ చేసే పవర్స్ అంటే ఆ కేసులో ఇట్లా జరిగింది ఈ కేసులో ఇట్లా జరిగింది అట్లా రివ్యూ చేయడానికి. నెక్స్ట్ అపీల్ టు సుప్రీంకోర్టు, మీరు సుప్రీంకోర్టుకి పోవాలనుకుంటే సుప్రీంకోర్టుకి సంబంధించి అయితే సుప్రీంకోర్టుకి అయితే సెక్షన్ 261 అండ్ 262 డీల్ చేస్తుంది. ఇందులో ఏం చెప్తారు హైకోర్టు మీద అప్పీల్ కన్నా పోవచ్చు. ఎన్ని డేస్ లోపల పోవాలి ఇక్కడ 90 డేస్కి పోతాం, హైకోర్టుకి అయితే 120 డేస్కి పోతాం. అండ్ సుప్రీంకోర్టుకి కూడా పవర్ ఉంది, ఏది ఆర్డర్స్ని రివ్యూ చేసే పవర్. అండ్ ఫీజు అండ్ దాని ప్రొసీజర్ మొత్తం సివిల్ ప్రొసీజర్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ 261 వరకు కంప్లీటెడ్ కదా. సెక్షన్ 263 ఏం డిస్కస్ చేస్తారు అంటే 263 రివిజన్ ఆఫ్ ఆర్డర్ ప్రీ జ్యుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ. ఒకవేళ ఆ రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏదన్నా రెవెన్యూ అనేది ప్రీ జ్యుడిషియల్ అయింది అనిపిస్తే CIT ఆర్ PCIT వీళ్ళిద్దరు ఉంటారు కదా, వీళ్ళు కెన్ క్యాన్సల్ ఏదైనా క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ రికార్డ్ ఎనీ ప్రొసీడింగ్స్ విచ్ ఆర్ అంటే ఏవైతే అసెసింగ్ ఆఫీసర్ పాస్ చేసినాడో ఎట్లా పాస్ చేసినట్టు ఒక ఎరోనియస్గా పాస్ చేసి ఉండొచ్చు. ఆర్ ఆ ఇంట్రెస్ట్ అంటే అతను పాస్ చేయడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లాస్ వచ్చిందంటే ప్రీజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ. అట్లాంటి కేసెస్లో ఏదైతే పాస్ చేసినారో వాటిని రిజెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ CIT వాళ్ళు అండ్ PCCIT వాళ్ళు వీళ్ళకున్న పవర్స్ ఏమి అంటే ఆ ఆర్డర్ని ఎన్హాన్స్ చేయొచ్చు, ఆ ఆర్డర్ని మోడిఫై చేయొచ్చు, ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ కంపల్సరీ ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఎవరికి అసెస్కి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ CIT వాళ్ళు ఆర్ PCIT వాళ్ళు కెనాల్ అపీర్ ఇన్ రివైజ్ ఇన్వాల్వింగ్ అపీల్. సో అపీల్కి సంబంధించినవి వాటిని మళ్ళీ రివైజ్ చేయకూడదు. ఇక్కడ రికార్డ్ అంటే ఏమి ఖచ్చితంగా అట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైల్ బై CIT అండ్ PCIT కంపల్సరీగా రికార్డ్ మెయింటైన్ చేయాలి, అంటే ఒక వాల్యుయేషన్ రిపోర్ట్ మెయింటైన్ చేయడం అన్నమాట. నెక్స్ట్ ఆర్డర్స్ ఎవరైతే అసెసింగ్ ఆఫీసర్ పాస్ చేస్తాడో అవి ఎరోనియస్ ఉన్నావో ఆ ఎరోనియస్ ఉన్నప్పుడు ఏది CIT వాళ్ళు PCIT వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ ఆర్డర్ అనేది వితౌట్ మేకింగ్ ఎంక్వైరీ ఆర్ వెరిఫికేషన్ ఉంటే అంటే అసెసింగ్ ఆఫీసర్ పాస్ చేసినాడు బట్ అసెసింగ్ ఆఫీసర్ పాస్ చేసే ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ ఏం చేయలేదు ఆర్ వెరిఫికేషన్ ఏం చేయలేదు ఆర్ ఏవైనా క్లైమ్స్ని ప్రొవైడ్ చేసినాడు ఆ క్లైమ్స్కి వితౌట్ ప్రాపర్గా క్లైమ్స్ రాదు బట్ క్లైమ్ చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ డొనేషన్ ఉంది, డొనేషన్ వచ్చేసి ఒక 10,000 అలో చేసినారు బట్ ఆ డొనేషన్ అనేది క్యాష్లో పేమెంట్ చేసినామని రాసినారు. సో అట్లా ఎంక్వైరీ చేయకుండా ప్రొవైడ్ చేసినవి ఏమన్నా ఉన్నాయా. నెక్స్ట్
ఏమన్నా ఆర్డర్ని పాస్ చేసినారో అది ఇన్ అకాడెన్స్ ప్రకారం ఇన్ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం లేకపోవడం ఆర్ ఆర్డర్స్ ప్రకారం లేకపోవడం ఆర్ ప్రిజుడిషియల్ టు ద అసెస్సీ ఇట్లాంటి కేసెస్లో ఈ సిఐటి వాళ్ళు అండ్ పీసీఐటి వాళ్ళు ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 264 ఏం చెప్తుందంటే రివిజన్ ఆఫ్ ఆర్డర్ 264 రివిజన్ ఆఫ్ ఆర్డర్ సిఐటి కానీ ఆర్ పీసీఐటి కానీ వాళ్ళ యొక్క ఓన్ మోషన్లో ఆర్ ఎవరైనా అసెస్సీ అప్లికేషన్ పెట్టుకుంటే ఆ కేసెస్లో 264 ప్రకారం అంటే అదర్ దెన్ 263 ఆర్డర్ని రివైజ్ చేయొచ్చు. ఆ ఆర్డర్ని రివైజ్ చేయడానికి వాళ్ళు విత్ ఇన్ 1 year లోపల రివైజ్ చేయాలి. అంటే ఏదైతే ఆర్డర్ని పాస్ చేస్తారో ఆర్డర్ని పాస్ చేసేది సిఐటి వాళ్ళు అయితే 1 year లోపల పాస్ చేస్తారని చెప్పినాము. ఐటీఐటి వాళ్ళు అయితే 3 years లోపల పాస్ చేస్తారని అన్నాం కదా. ఆ పాస్ చేసిన తర్వాత 1 year లోపల వీళ్ళు రివైజ్ చేయాలనుకుంటే రివైజ్ చేయొచ్చు. ఎప్పుడు రివైజ్ చేసుకుంటారు? ఒకవేళ ప్రీజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అసెస్సీ ఉన్న ఆర్ ప్రీజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకున్న అట్లాంటి కేసెస్లో. నెక్స్ట్ అపీల్ కెనాట్ బి ఫైల్ అగెనెస్ట్ ఆర్డర్ అండర్ సెక్షన్ 264లో ఏదైతే రివిజన్ చేస్తారో ఆర్డర్ దీని మీద మళ్ళీ అపీల్కి పోవడానికి రాదు. ఎప్పుడంటే ఆర్డర్ని అప్లై చేసుకోవాలంటే విత్ ఇన్ ఎక్స్పైరీ ఆ సిఐటి అపీల్ అయిపోయే లోపల విత్ ఇన్ 30 days లోపల అప్లై చేసుకోవాలి. ఆర్ అసెస్సీకి ఆల్రెడీ రైట్స్ని వేవ్ చేసి ఉంటే అపీల్ ఇన్ రైటింగ్లో అట్లాంటి కేసెస్లో మళ్ళీ అపీల్ చేసుకోవడానికి రాదు. నెక్స్ట్ యాక్చువల్గా ఈ అపీల్స్ అండ్ రివిజన్లో ఎవరెవరికి ఎట్లా పవర్స్ ఉంటాయంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్లుంటాయంటే 3 సెక్షన్స్లో పవర్ వస్తాయి. ఒకటి సెక్షన్ 147 కింద ఈ అసెస్సీ అమౌంట్ తీసుకోవడానికి 3 సెక్షన్స్. ఒకటి 147 అంటే ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ చేయడము. 154 రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్ని రెక్టిఫై చేయడము. 263 రివిజన్ బై సిఐటి సిఐటిని రివిజన్ చేయడం. ఈ 3 కేసెస్ ఇవి 3 రెమెడీస్ ఉన్నాయి ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎవరైనా అమౌంట్స్ తక్కువ పే చేసినా అని తెలుస్తాయి. సో ఇన్కమ్ ఎస్కేప్ అసెస్మెంట్ కింద చేయడము ఆర్ మిస్టేక్ని రెక్టిఫై చేయడము 154 ప్రకారం ఆర్ రివిజన్ బై సిఐటిని చేయడం. ఆర్ అసెస్సీకి 3 రెమెడీస్ ఏమున్నాయంటే ఒకటి 154 కింద రెక్టిఫికేషన్ చేసుకోవడం మిస్టేక్ని. 246A కింద అపీల్కి పోవడం సిఐటి అపీల్కి పోవడం. 264 కింద రివిజన్ చేయడం బై సిఐటికి సంబంధించి ఇది సెక్షన్ చెప్తుంది. నెక్స్ట్ 158A ప్రొవిజన్ ఏం చెప్తా అంటే ఒక స్పెషల్ ప్రొవిజన్స్ అంటే ఏమన్నా రెప్యుటేటివ్ అపీల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్ట్ ఈ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏమన్నా మ్యాటర్ పెండింగ్ ఉంటే అవే సేమ్ మ్యాటర్కి సంబంధించి ఏదైనా ఐటీ అథారిటీ దగ్గర కానీ ఆర్ సిఐటి అథారిటీ దగ్గర కానీ ఆ ఐటీ అథారిటీ దగ్గర కానీ మళ్ళీ పోతుంటే ఆ సబ్సిక్వెంట్ ఇయర్లో ఇట్లాంటి కేసెస్లో వన్స్ అగైన్ ఫైల్ చేస్తున్నప్పుడు ఒకదాన్ని క్యాన్సిల్ చేసే రైట్ ఉంటుంది. డైరెక్ట్గా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ ఇక్కడ పెండింగ్ ఉందనుకోండి, ఇక్కడ పెండింగ్ ఉందనుకోండి, కోర్టులో పెండింగ్ ఉన్నది మళ్ళీ ఇక్కడ సపరేట్ అది ఫైల్ చేయకుండా జస్ట్ ఒక ఫామ్ నెంబర్ 8 అనేది ఉంటుంది. ఆ ఫామ్ నెంబర్ 8ని ఫైల్ చేస్తే చాలు. నెక్స్ట్ 158A అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అది అప్పీల్ ఏమైనా పోవాలనుకుంటే విత్ ఇన్ 60 days లోపల పోవాలి. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్స్ అంటే స్పెషల్ ప్రొవిజన్స్ అప్లై బై డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పీల్కి పోవాలంటే ఓన్లీ ట్యాక్స్ ఎఫెక్ట్ అనేది మోర్ దెన్ అంటే అప్పీల్ టు ఐటీఐటికి పోవాలనుకుంటే ట్యాక్స్ అమౌంట్ అనేది ట్యాక్స్ ఎఫెక్ట్ అనేది ఒక 50 lakhs డిఫరెన్స్ ఉండాలి. 50 lakhs డిఫరెన్స్ ఉండాలి. ఆర్ అప్పీల్ టు హైకోర్టుకి సంబంధించి అయితే 100 lakhs డిఫరెన్స్ ఉండాలి. ఆర్ సుప్రీంకోర్టుకి సంబంధించి అయితే 200 lakhs డిఫరెన్స్ ఉండాలి. ఇట్లాంటి కేసులో మనం మాత్రమే వాటిని మనం పోవచ్చు ఐటీఐటికి కానీ ఆర్ హైకోర్టుకి కానీ ఆర్ సుప్రీంకోర్టుకి సామి. ఒకటే అసెస్సీ అప్పీల్ వాళ్ళు ఒక్కొక్కసారి స్టాప్ చేయొచ్చు. ఎప్పుడంటే ఒకటే అసెస్సీ మళ్ళీ ఇంకొక ఇయర్కి వచ్చినప్పుడు ఆర్ వేరే అసెస్సీ ఇంకొక ఇయర్కి వచ్చినప్పుడు ఆర్ ఏమైనా డిపార్ట్మెంట్ అగ్రీ అయింటే ఆర్ అలో చేసింటే ఆల్రెడీ ఆ కేసుని పాస్ చేసిన తర్వాత మళ్ళీ పోతామని చెప్తుంటే అప్పీల్ని ఫైల్ చేయకుండా అట్లాంటి కేసెస్లో ఇది ఫస్ట్ కాన్సెప్ట్కి సంబంధించి రివిజన్ అండ్ అప్పీల్కి సంబంధించి అండ్ వీటికి సంబంధించి క్వశ్చన్స్ మొత్తం ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీ క్వశ్చన్స్ చూద్దాము. సో నౌ వేర్ యూ వెంట్ యార్ ఓకే కమాన్ అప్పీల్స్ అండ్ రివిజన్కి సంబంధించి. సో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? ఎస్విఎస్ ప్రాపన్ did not make a claim
20 lakhs in the return of income. సో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఒక 20 lakhs మిస్ చేసినారు, విచ్ వాజ్ డిసాల్వ్డ్ ఇన్ ద ప్రీవియస్ అసెస్మెంట్ ఇయర్ అండర్ సెక్షన్ 43B. సో 43Bలో డిసాల్వ్ చేసినారు. నెక్స్ట్, however the said claim was also not considered by assessing officer during the assessment proceedings. సో అసెస్మెంట్ ఫైలింగ్ అతను రివైజ్ రిటర్న్ ఫైల్ చేయలేదు కాబట్టి అసెసింగ్ ఆఫీసర్ కూడా తీసుకోలేదు. నెక్స్ట్ ఆ అసెస్సీ ఏమనుకుంటున్నాను అంటే ఈ 20 lakhsని నేను ఇప్పుడు అప్పిలేట్ అథారిటీ దగ్గర వెళ్ళి క్లెయిమ్ చేయాలి అనుకుంటున్నాడు. క్లెయిమ్ చేయొచ్చా, క్లెయిమ్ చేయకూడదా, దాన్ని క్లెయిమ్ చేయడానికి రివైజ్ రిటర్న్ ఏమైనా కావాలా అంటే రెగ్యులర్గా మనకి రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ అసెసింగ్ వాళ్ళు ఆ క్లెయిమ్ని ప్రొవైడ్ చేయగలరు. అంతేకాని ఓ లెటర్ని పెట్టి ఆర్ ఒక మెయిల్ని పంపిస్తే ఆ డిడక్షన్స్ని ప్రొవైడ్ చేయరు. యూ వాంట్ కంపల్సరీ రివైజ్ రిటర్న్ని ఫైల్ చేయాలి. బట్ ఇతను ఎవరి దగ్గర పోతున్నాడు, అప్పిలేట్ అథారిటీ దగ్గర పోతున్నాడు. సో ఇతనికి క్లెయిమ్ అలో చేయొచ్చు, చేయకపోవచ్చు, చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, ద అసెస్సీ ఈజ్ ఎంటైటిల్డ్ టు రైజ్ అడిషనల్ క్లెయిమ్ బిఫోర్ ద అప్పిలేట్ అథారిటీ. రిస్ట్రిక్షన్ అనేది అడిషనల్ క్లెయిమ్కి రైజ్ చేయడానికి ఫైలింగ్ ఆఫ్ రివైజ్డ్ రిటర్న్ అప్లైస్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్లెయిమ్ బిఫోర్ అసెసింగ్ ఆఫీసర్. సో మీరు అసెసింగ్ ఆఫీసర్ దగ్గర పోతుంటే పోవాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్ రివైజ్ రిటర్న్ని ఫైల్ చేయండి, ఆ రివైజ్ రిటర్న్ ప్రకారం తీసుకుంటాము. బట్ మీరు IT8 దగ్గర పోతుంటే, అప్లైట్ అథారిటీ దగ్గర పోతుంటే మీరు రివైజ్ రిటర్న్ ఫైల్ చేయకుండా కూడా పోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ అసెస్సీ కెనాట్ క్లెయిమ్ ఏ బిఫోర్ the assessing officer otherwise by filing a revised return. It was also held that Supreme Court ki sambanthi. However, this restriction does not apply to an additional claim made before an appellate authority. The appellate authority have jurisdiction to permit additional claims. Appellate authority ki powers unnavi, jurisdiction powers to permit additional claims before them through the exercise of such jurisdiction in entirety the authority's discretion. It was also held the Bombay High Court. So additional claim can rise before the appellate authority even if no revised return is filed. Next, question number 2. What is there in second question? Examine the correctness or otherwise in the following statement with reference to the provisions of the Income Tax Act 1961. An appeal before income tax appellate authority cannot be decided in the event of difference of opinion between judicial member and account member. సో నేను చెప్పిన IT8లో బెంచ్ ఉంటాయి, బెంచ్లో 2 persons ఉంటాయి. ఒక పర్సన్ గుర్తొచ్చినాడు మనకి, ఎవరు అకౌంటెంట్ మెంబర్ గుర్తొచ్చినాడు. బట్ ఇంకొక మెంబర్ ఎవరు ఉంటారంటే జ్యుడిషియల్ మెంబర్ ఉంటారు. ఈ అకౌంటెంట్ మెంబర్ ఎవరు ఉండొచ్చు, CA ఉండొచ్చు, ఆర్ జడ్జెస్ ఉండొచ్చు. ఎవరైతే 25 years మోర్ దెన్ ప్రాక్టీస్లో ఉంటారో ఆ పర్సన్స్. ఈ జ్యుడిషియల్ మెంబర్స్ ఎవరు వచ్చారంటే జడ్జెస్, సుప్రీంకోర్టు లాయర్స్, అట్లాంటి వాళ్ళు పవర్స్ వాళ్ళు ఉండొచ్చు దానిలో అపాయింట్మెంట్కి. ఇట్ టు పర్టికులర్ గ్రౌండ్ హైకోర్ట్ డస్ నాట్ హ్యావ్ ఇన్హరెంట్ పవర్ టు రివ్యూ అండ్ ఎర్లియర్ ఆర్డర్ పాస్డ్ బై ఇట్ అండ్ ఇట్ మెరిట్స్. వాటికి పవర్ ఉంది అని మనం చెప్పినాము. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, IT8 బిఫోర్ కెనాట్ బి డిసైడ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ జ్యుడిషియల్ మెంబర్ అండ్ అకౌంట్ మెంబర్. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ గివెన్ ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ ఈజ్ గివెన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకు? యాజ్ పర్ సెక్షన్ 255 ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డిఫరెంట్ ఇన్ ఒపీనియన్ బిట్వీన్ మెంబర్స్ ఆఫ్ బెంచ్. సో IT8లో బెంచెస్ ఉంటాయని చెప్పిన ఇన్కమ్ ట్యాక్స్ అప్లైట్ ట్రిబ్యునల్. ఎప్పుడైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తావో ద మ్యాటర్ షెల్ బి డిసైడెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఒపీనియన్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్. అట్లాంటి కేసెస్లో మెంబర్స్ మెజారిటీ మెంబర్స్ని తీసుకొని మెజారిటీ మెంబర్స్ యొక్క ఒపీనియన్ని బేస్ చేసుకుంటాం. ఇన్ కేస్ మెంబర్ అనేది ఈక్వల్లీ డివైడ్ ఉంటే దే షెల్ స్టేట్ ద పాయింట్ ఆర్ పాయింట్స్ ఆఫ్ డిఫరెంట్ అండ్ ద కేస్ షెల్ బి రిఫర్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఫర్ హియరింగ్ ఆఫ్ సచ్ పాయింట్ బై వన్ ఆర్ మోర్ ఆఫ్ అదర్ మెంబర్ ఆఫ్ ద ట్రిబ్యునల్. సో అట్లాంటి కేసులో ఏం చేస్తారు, దాన్ని ఈక్వల్ మెంబర్స్ ఉంటే అంటే 4 కానీ ఆర్ 6 కానీ ఆర్ 8 కానీ అట్లా ఈక్వల్ మెంబర్స్ ఉన్నప్పుడు ఆ మ్యాటర్ని ప్రెసిడెంట్ దగ్గర తీసుకోపోతారు. సచ్ పాయింట్ ఆర్ పాయింట్ షెల్ బి డిసైడెడ్ అకార్డింగ్ టు ఒపీనియన్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద ట్రిబ్యునల్ హూ హర్డ్ ద కేస్ ఇంక్లూడింగ్ ద హూ హ్యాడ్ ఫస్ట్ హర్డ్ ఇట్. నెక్స్ట్ సెకండ్, హైకోర్టుకి పవర్ లేదని చెప్పినాము రివ్యూ చేసేదానికి. రివ్యూ పవర్ హైకోర్టుకు ఉంది, సుప్రీంకోర్టుకు ఉంది. సో ద స్టేట్మెంట్ ఈజ్ గివెన్ ఇన్కరెక్ట్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అబ్జర్వ్ దట్ పవర్ ఆఫ్ రివ్యూ విల్ ఇన్హర్ అండ్ హైకోర్టు బీయింగ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండర్ ఆర్టికల్ 255 ప్రకారం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ కోర్ట్ రికార్డ్ని రివ్యూ చేయొచ్చు. నెక్స్ట్, ద ఈజ్ నథింగ్ ఇన్ ఆర్టికల్ 263 of the Constitution to preclude a High Court from exercising a power of review which he is inherent of in every court or preliminary jurisdiction to prevent miscarriage. మనకి CIT వాళ్ళకి IT8 వాళ్ళకైతే లేదని చెప్పినాము. బట్ ఇక్కడ కోర్టు వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ప్రకారమే వాళ్ళకి పవర్ ఉంటే ఆ పవర్ని ఎవరు ఇన్హరెంట్ చేయడానికి రాదు. సో ఎవ్రీ కోర్ట్కి ప్రిలిమినరీ jurisdiction to prevent miscarriage are justice to correct grave property errors committed by it. So Supreme Court observed that section 260A(7) does not support in any manner to curtail or restrict the application of provisions of the Civil
కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్స్ వాళ్ళు ఈవెన్తో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళు కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ పవర్స్ మొత్తం ఉన్నట్లనే. నెక్స్ట్ సెక్షన్ 260A(7) ఓన్లీ స్టేట్ దట్ ఆల్ ద ప్రొవిజన్ దట్ వుడ్ అప్లై క్యూఆర్ అపీల్స్ ఇన్ ద code of civil procedure would apply to appeals under section 260A. So the Supreme Court opinion that this is not in any manner suggests either that other provisions of code of civil code procedure are necessary, excludes that high court is inherent jurisdiction in any matter affected. So high court ki review chese power undi ani clear ga చెప్తున్నారు. Next, does the income tax authorities అప్లేట్ ట్రిబ్యునల్ హ్యావ్ ద ఫాలోయింగ్ పవర్స్? వాళ్ళకి ఫాలోయింగ్ పవర్స్ ఉన్నవా లేవా అంటే, ఫస్ట్ పవర్ టు అలో అసెసీ టు అర్జ్ ఎనీ గ్రౌండ్ ఆఫ్ అపీల్ విచ్ వాజ్ నాట్ రైజ్డ్ బై హిమ్ బిఫోర్ కమిషనర్, వాటికి సంబంధించి. నెక్స్ట్ పవర్ టు రికాల్ ఇట్స్ ఓన్ ఆర్డర్స్. సో ఓన్ ఆర్డర్స్ని మళ్ళీ చూసుకునే పవర్స్ ఉన్నాయంటే ఎస్ పవర్స్ ఉన్నవి. సో ఫస్ట్ కేసుకి వచ్చేసి ద ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్ ద ITAT హ్యాస్ ద పవర్ టు ఎంటర్టైన్ క్వశ్చన్స్ రైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ and the tribunal is not confined only to the issue arising out of the appeal before the commissioners. సో కమిషనర్ దగ్గర వచ్చిన క్వశ్చన్స్, కమిషనర్ దగ్గర వచ్చిన ప్రాబ్లమ్స్ ఒకటే కాకుండా మళ్ళీ ITAT కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయొచ్చు, కొత్త సొల్యూషన్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే మళ్ళీ కొత్త క్వశ్చన్స్ని కూడా అడగవచ్చు ఎవరిని, అసెసీని. ఇట్ హ్యాస్ ద పవర్ టు అలో ద అసెసీ టు ఆర్గ్యూ ఎనీ గ్రౌండ్ నాట్ రైజ్డ్ బిఫోర్ ద కమిషనర్. సో బిఫోర్ కమిషనర్ దగ్గర నో సార్ కమిషనర్ దగ్గర ఇది ఒక వాటికే మాట్లాడాను, నేను దీని గురించి మాట్లాడడానికనే నేను మళ్ళీ మీ దగ్గర వచ్చినాను, మళ్ళీ మీరు కొత్తవి తీసుకొస్తున్నారని చెప్పడానికి లేదు. దో however the relevant fact in respect of such ground should be recorded and దానికి సంబంధించిన రిలవెంట్ ఫ్యాక్ట్ అంటే ఇష్టం వచ్చినది మాట్లాడదు. అంటే పర్సనల్ సార్ మీ పెళ్ళి ఎప్పుడవుతుంది, మీ బాప మ్యారేజ్ ఎప్పుడైతే, అట్లా పర్సనల్వి అడగకూడదు. సో ఏవేవి మాట్లాడుతున్నాయని ప్రతి ఒక్కటి రికార్డ్ మెయింటైన్ చేయాలి, వాల్యుయేషన్ రిపోర్ట్ మెయింటైన్ చేస్తున్నట్టు. ద డెసిషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ నేషనల్ థర్మల్ పవర్ కంపెనీ లిమిటెడ్. సో నెక్స్ట్ ద ఢిల్లీ హైకోర్ట్ ఈజ్ లక్ష్మణ్ దాస్ భాటియా ఇంగాలా. ఆ కేసులో ఏం చెప్తారో, అబ్జర్వ్ దట్ జస్టిఫికేషన్ ఆఫ్ అన్ ఆర్డర్ పాస్డ్ బై ద ట్రిబ్యునల్ రికాలింగ్ ఇట్స్ ఓన్ ఆర్డర్ ఈజ్ రిక్వైర్డ్ టు బి టెస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లా లెడ్ డౌన్ బై ద అపెక్స్ కోర్ట్ ఇన్ హోండా సీల్ పవర్ లిమిటెడ్. సో వాళ్ళ యొక్క ఓన్ రికార్డ్స్ని, ఓన్ ఆర్డర్స్ని మళ్ళీ రివ్యూ చేసుకునే పవర్స్ సుప్రీం కోర్ట్కి కానీ హైకోర్టుకి కానీ ఉన్నాయి. డీలింగ్ విత్ ద ట్రిబ్యునల్ పవర్ అండర్ సెక్షన్ 254 టు రికాల్ ఇట్స్ ఆర్డర్ వేర్ ప్రీజుడిష్ హ్యాస్ రిజల్టెడ్ టు పార్టీ డ్యూ టు అపెరెంట్ ఒమిషన్, మిస్టేక్ ఆర్ ఎర్రర్ కమిటెడ్ బై ద ట్రిబ్యునల్ వైల్ పాసింగ్ ఆర్డర్. సో వైల్ పాసింగ్ ద ఆర్డర్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఎర్రర్ వచ్చినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్టేక్ ఇన్ఫర్మేషన్ని కన్సిడర్ చేసి ప్రొవైడ్ చేసినా, ఆర్ మిస్టేక్ ఎర్రర్స్ని కమిటెడ్ అయ్యి ఏమన్నా ఆర్డర్స్ని పాస్ చేసినామంటే ఆ ఆర్డర్ని మళ్ళీ రివ్యూ చేసే పవర్స్ ఉంటుంది. ఆ ఆర్డర్ని మళ్ళీ రికాలింగ్ చేసి కరెక్ట్ చేసే పవర్స్ ఉంటుంది హైకోర్టుకి. అపెరెంట్ మిస్టేక్ కమిటెడ్ బై ద ట్రిబ్యునల్ ఈజ్ నథింగ్ టు డూ విత్ డాక్ట్రైన్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హరెంట్ పవర్ ఆఫ్ రివ్యూ. It is well settled provision of law that the tribunal has no inherent power to review its own judgment or order or merits or reappreciate the correctness of its earlier decisions on merit. However, the power to recall is to distinguish from the power to review. So power to recall లేకపోవచ్చు, but power to review అనేది ఉంది. While the tribunal does not have inherent power to review its order on merit, it can recall its order for the purpose of correcting a mistake apparent from the order. సో కరెక్ట్ చేయడానికి, ఆర్డర్ని కరెక్ట్ చేయడానికి మళ్ళీ రివ్యూ చేయొచ్చు. సో ఎప్పుడు వెన్ ద ప్రీజుడిష్ రిజల్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ అట్రిబ్యూటబుల్ టు ట్రిబ్యునల్ మిస్టేక్ కానీ ఆర్ ఎర్రర్ కానీ ఆర్ ఒమిషన్ కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్టేక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా, ఏదైనా ఎర్రర్ని పాస్ చేసినా, ఏదైనా ఒమిషన్ చేసినా, దెన్ ఇట్ ఈజ్ డ్యూటీ ఆఫ్ ట్రిబ్యునల్ ఈజ్ టు సెట్ రైట్స్. సో దానికి రైట్ అనమాట, కంపల్సరీగా సెట్ రైట్ చేయాలి కంపల్సరీగా. సో అట్లాంటి కేసెస్లో మళ్ళీ రివ్యూ చేయొచ్చు. So can recall its order in entirety if it is satisfied that prejudicially as a result to the party which is attributable to the tribunal mistake, error or omission and error committed apparent సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Can a rectification order under section 254 of Income Tax Act 1961 be passed by the Income Tax Appellate Tribunal beyond 6 months from end of month in which order was so to be rectified was passed? ఎవరిడా పాస్ చేస్తున్నది? ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ITAT వాళ్ళు బియాండ్ 6 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ విచ్ ఆర్డర్ సో టు బి రెక్టిఫైడ్ వాజ్ పాస్డ్. సో వాళ్ళకి ఎంతవరకు టైం ఉంది, ఎంతవరకు లేదనేది ఫస్ట్ చెప్తే, వాళ్ళకి ద ఇష్యూ ఈజ్ హ్యాస్ టు వెదర్ రెక్టిఫికేషన్ ఆర్డర్ కెన్ బి పాస్డ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ అథారిటీ అండర్ సెక్షన్ 254 బియాండ్ 6 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ మంత్ ఆన్ విచ్ ఆర్డర్ సో టు బి రెక్టిఫైడ్ వాజ్ పాస్డ్. సో 254 ప్రకారం ఏదైతే ఆర్డర్ రెక్టిఫికేషన్ ఆర్డర్ పాస్ చేస్తున్నామో బియాండ్ 6 months పాస్ చేయొచ్చా, ఎండ్ ఆఫ్ ద మంత్ విచ్ ఆర్డర్ షుడ్ టు బి రెక్టిఫైడ్.
అంటే ఫస్ట్ అసెసీ ఎవరైతే ఉంటారో వితిన్ 6 months లోపల కంప్లీట్ కాకుంటే అతను అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వితిన్ 6 months లోపల అప్లికేషన్ పెట్టుకుంటే ఆర్డర్ని టైంని ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఏం చెప్తారు, డీలింగ్ విత్ పవర్స్ ఆఫ్ అపిలేట్ ట్రిబ్యునల్ టు పాస్ అండ్ ఆర్డర్ రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్ ఈజ్ ఇన్ 2 parts. ఒకటి ఫస్ట్ పార్ట్ ఈజ్ రిఫర్ టు సువోమోటో, ఎక్స్టెన్షన్కి సువోమోటోకి పోవచ్చు. ఆర్ ద పవర్ ఆఫ్ రెక్టిఫికేషన్ బై అప్లికెంట్ అథారిటీ ఆర్ వే ద సెకండ్ పార్ట్ ఈజ్ రెక్టిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫైల్డ్ బై ద అసెసీ ఆర్ అసెసింగ్ ఆఫీసర్ బ్రింగింగ్ ఎనీ మిస్టేక్ అపేరెంట్ ఫ్రమ్ ద రికార్డ్స్ టు ద అటెన్షన్ ఆఫ్ అపిలేట్ ట్రిబ్యునల్. సో అపిలేట్ ట్రిబ్యునల్కి ఓన్ మోషన్లో అయినా పోవచ్చు, ఆర్ ఎవరైనా అసెసీ కానీ ఆర్ అసెసింగ్ ఆఫీసర్ కానీ ఒక అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు. ఒకవేళ ఈఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అపీల్స్ ట్రిబ్యునల్ సువోమోటోకు పోయిందనుకోండి, మేక్ ద రెక్టిఫికేషన్ ఆఫ్ ఇట్స్ ఆర్డర్, దెన్ ద ఆర్డర్ హ్యాస్ టు బి పాస్డ్ వితిన్ 6 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ మంత్ in which order so to be rectified was passed, where application for rectification is made by the assessing officer or assessee within 6 months from end of month in which order so to be rectified was passed. The appellate tribunal is bound to decide the application on merit and not on the grounds of limitation. సో వితిన్ 6 monthsలో నేను కంప్లీట్ చేయాలి, మీరు అప్లికేషన్ పెట్టుకున్నా నేను ఇయ్యనని చెప్పకూడదు. మెరిట్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు ప్రాపర్ రీజన్ చెప్తుంటే అప్పుడు బియాండ్ 6 months ప్రొవైడ్ చేయొచ్చు. హవెవర్ అప్లికేషన్ ఆఫ్ రెక్టిఫికేషన్ కెనాట్ బి ఫైల్ బిలేటెడ్లీ ఆఫ్టర్ 6 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ మంత్ ఇన్ విచ్ ఆర్డర్ సో టు బి రెక్టిఫైడ్. బట్ ఆ అసెసీ ఫైల్ చేయాలనుకున్నా ఆర్ అసెసింగ్ ఆఫీసర్ ఫైల్ చేయాలనుకున్నా ఆఫ్టర్ 6 months ఫైల్ చేయకూడదు, బిఫోర్ 6 months ఫైల్ చేయాలి. ప్రాపర్ కాజ్ రీజన్ చెప్పి కావాలనుకుంటే ఓన్ మోషన్లో కూడా 6 months ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. సో క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నప్పుడు మాత్రమే మనం హైకోర్టుకి పోవాలి అని చెప్పినాము. సో ఆ క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఏమి? ఎక్స్ప్రెస్ క్వశ్చన్ ఆఫ్ లా హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్ ఎనీవేర్ ఇన్ ద యాక్ట్, హవెవర్ ఇట్ హ్యాస్ అక్వైర్డ్ ఎ డిఫైనెట్ మీనింగ్ త్రూ వేరియస్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్. క్వశ్చన్ ఆఫ్ లా అనేది మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎక్కడ చెప్పలేదు, బట్ వేరియస్ జడ్జిమెంట్స్ ప్రొనౌన్స్మెంట్ ఉంటాయి కదా, వేరియస్ జడ్జిమెంట్ని తీసుకొని ఆ జడ్జిమెంట్స్తో సబ్సిక్వెంట్ క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఏంది అనేది తీసుకొచ్చినారు. ద టెస్ట్ ఆర్ ఫస్ట్ వెదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ ఎఫెక్ట్స్ సబ్స్టాన్షియల్ రైట్ ఆఫ్ పార్టీస్. సో డైరెక్ట్లీగా కానీ ఇండైరెక్ట్లీ కానీ ఏమన్నా సబ్స్టాన్షియల్ రైట్స్ కానీ ఆఫ్ ద పార్టీస్వి ఎఫెక్ట్ చేస్తే ఆ కేసులో సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటారు. ఆర్ ద క్వశ్చన్ ఈజ్ ఆఫ్ జనరల్ పబ్లిక్ ఇంపార్టెన్స్, జనరల్ పబ్లిక్కి ఇంపార్టెన్స్ని ప్రొవైడ్ చేసే క్వశ్చన్స్ ఏవైతే ఉంటావో వాటిని కూడా సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటారు. వేర్ ఇట్ ఈజ్ అన్ ఓపెన్ క్వశ్చన్ ఇన్ ద సెన్స్ దట్ ఇష్యూ ఈజ్ నాట్ సెటిల్ బై ది ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ ప్రైవేట్ కౌన్సిల్ ఆర్ బై ఫెడరల్ కోర్టు. సో ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ అనేది సెటిల్ చేయలేదు ప్రొనౌన్స్మెంట్లో, అట్లాంటి కేసులో అది కూడా సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటారు. ద ఇష్యూ ఈజ్ నాట్ ఫ్రీ ఫ్రమ్ డిఫికల్టీ. సో అది కొంచెం డిఫికల్టీగా ఉంది ఒక ఇష్యూ అనేది, అట్లాంటి కేసులో సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అనొచ్చు. ఇట్ కాల్ ఫర్ డిస్కషన్ ఫర్ ఆల్టర్నేటివ్ వ్యూస్. సో ఒకటి ఆల్టర్నేటివ్ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, అట్లాంటి కేసులో క్వశ్చన్ ఆఫ్ లా అనొచ్చు. నెక్స్ట్, ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద అపిలేట్ ట్రిబ్యునల్ ఈజ్ ఎంపవర్డ్ టు గ్రాంట్ ఇండెఫినెట్ స్టే ఫర్ ద డిమాండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ అపీల్ బిఫోర్ ఇట్. సో అపిలేట్ ట్రిబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్కి ఎన్ని డేస్ ఉంటాయని చెప్పినాము మనము? 4 years ఉంటాయన్నాము. ఒకటి 3 years ప్లస్ 365 days. ఆ 365 days కూడా ఎంత? ఫస్ట్ 180 daysకి డిమాండ్ స్టేని ప్రొవైడ్ చేసి అది కూడా 365 daysలో క్లోజ్ చేసుకోవాలి. ఆ స్టే ఆఫ్ డిమాండ్ని ప్రొవైడ్ చేసేటప్పుడు ఒక 20% డిపాజిట్ తీసుకోవాలని చెప్పినాము. సో అపిలేట్ ట్రిబ్యునల్ వేర్ ఇట్ ఈస్ పాసిబుల్ మే హియర్ అండ్ డిసైడ్ అండ్ అపీల్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 4 years ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ సచ్ అపీల్ ఈజ్ ఫైల్డ్. అండర్ సెక్షన్ 254(2)(a) ద అపిలేట్ ట్రిబ్యునల్ కెన్ గ్రాంట్ స్టే ఆఫ్ డిమాండ్ only up to 180 days from the date of such order subject to condition ఏమి? the deposit not less than 20% of amount, tax, interest, fee, penalty or any other sum payable under the provisions of this act furnish security of equal amount in respect thereof. So no extension of stay shall be granted by the appellate tribunal where such appeal is not so dismissed within the said period specified in the order of stay. So ఒకవేళ ఆ స్టేలో ప్రొవైడ్ చేసిన స్పెసిఫైడ్ ఆర్డర్లో ప్రకారం కాకుంటే అంటే అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, ఆ అయితే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఒక 20%ని డిపాజిట్ చేసుకోవాలి. అప్పుడు అపిలేట్ ట్రిబ్యునల్ అనేది సాటిస్ఫై అయితే దాని డిలే ఇన్ డిస్పోజింగ్ ద అపీల్ నాట్ అట్రిబ్యూటబుల్ టు ద అసెసీ. సో హవెవర్ దట్ ద అగ్రిగేట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ స్టే originally allowed and the period of stay so extended shall not exceed 365 days and the appellate tribunal shall dispose of the appeal within a period or period of stay so extended or allowed. If such appeal is not so disposed within 180 days or period extended not exceeding 365 days. So
ఎక్స్టెన్షన్ చేసినా లాస్ట్ 365 డేస్ని మించి ఎక్స్టెన్షన్ చేయకూడదు. వెకేట్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ ఆర్ పీరియడ్స్ ఈవెన్ ఇఫ్ ద డిలే ఈజ్ డిస్పోజింగ్ అపీల్ నాట్ అట్రిబ్యూటబుల్ టు ద అసెసీ. సో స్టేట్మెంట్ ఈజ్ గివెన్ ఈజ్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారు, ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ని చేయొచ్చు అని ఆర్డర్ని అని చెప్పినారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఈజ్ కమిషనర్ CIT అపీల్స్ enforced to consider an appeal filed by the assessee challenging the order of assessment in respect of which proceedings before settlement commission abates. ఏం చెప్తున్నాం అంటే సెక్షన్ 255 ప్రకారం పవర్స్ ఆఫ్ కమిషనర్ ఏం చెప్పినాము అప్పీల్కి సంబంధించి ఇన్ డిస్పోజింగ్ ద అప్పీల్. క్లాస్ ఏలో ఏం చెప్తారు 251 ప్రకారం ఎంపవర్ ద కమిషనర్ అప్పీల్స్ ఇన్ an appeal against the assessment order in respect of which the proceeding before the settlement commission abates under section 245H to confirm or reduce or enhance or annual of assessment after taking into consideration. ఇవి కన్సిడర్ చేయాలి అంటే ఒక అమౌంట్ని కన్ఫర్మ్ చేయాలన్నా, ఒక అమౌంట్ని ఎన్హాన్స్ చేయాలన్నా, ఒక అమౌంట్ని డిక్రీజ్ చేయాలన్నా, ఒక అమౌంట్ని చేయాలన్నా ఈ కేసులో ఆల్ ద మెటీరియల్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్డ్ బై ద అసెసీ బిఫోర్ ద సెటిల్మెంట్ కమిషన్ అవన్నీ ఇన్ఫర్మేషన్ని చూసుకోవాలి, కన్సిడరేషన్ తీసుకోవాలి. ద రిజల్ట్స్ ఆఫ్ ఎంక్వైరీ హెల్డ్ బై ద సెటిల్మెంట్ కమిషన్. సో సెటిల్మెంట్ కమిషన్ యొక్క రిజల్ట్ వాటిని ఎంక్వైరీ చేయాలి. ఎవిడెన్స్ రికార్డెడ్ బై సెటిల్మెంట్ కమిషన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ఇట్ అండ్ సచ్ అదర్ మెటీరియల్ హ్యాస్ మే బీ బాట్ టు ఆన్ హిజ్ రికార్డ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కన్సిడర్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కన్సిడర్ చేసి డిస్పోజ్ చేయాలి ఏదైనా అప్పీల్. ఎవరు కమిషనర్ వాళ్ళు, కమిషనర్ అప్పీల్స్ వాళ్ళు, CIT వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8 అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ did not file an appeal to the income tax appellate tribunal against an order of the commissioner appeals decided against the income tax department on a particular issue in case one assessee ALFI for assessment year 21-22 on the ground that the tax effect of such dispute was less than the monetary limit prescribed by CBDT. Next, in assessment year 22-22 similar issue arose in the state assessment of Alfi and her sister Palki, which was decided by the commissioner appeal against the department. Can the income tax department move an appeal to the tribunal in respect of a year against the order of commissioner appeals of Alfi or సిస్టర్ పల్కి సంబంధించి? సో ఫస్ట్ ఒక కమిషనర్ డిసైడ్ చేసినారు. ఆ కమిషనర్ డిసైడ్ చేసిన దానికి ఐటీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. ఆ ఐటీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇంకోటి మళ్ళీ కేసు వచ్చింది. ఆ ఐటీకి సంబంధించి ఏదైతే కమిషనర్ డిసైడ్ చేసిందో దానికి ట్రిబ్యునల్కి పోవచ్చా దీనికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే? ఫస్ట్ అండర్ సెక్షన్ 268A ద CBDT ఈజ్ ఎంపవర్డ్ టు ఇష్యూ ఆర్డర్, ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ to the other income tax authorities fixing such monetary limit as it may deem fit to regulating filing of appeals or applications references in any income tax authorities. మనం చెప్పినాము CIT వాళ్ళకి పోవాలంటే ఎంత, IT వాళ్ళకి పోవాలంటే ఎంత, సుప్రీంకోర్టు వాళ్ళకి పోవాలంటే ఎంత, హైకోర్టుకి పోవాలంటే ఎంత అనేది చెప్పినాము. అట్లనే మానిటరీ లిమిట్ని స్పెసిఫై చేయొచ్చు CBDT అని చెప్తారు. నెక్స్ట్ అండర్ సెక్షన్ 268A వేర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ హ్యాస్ నాట్ ఫైల్డ్ ఎనీ అపీల్ ఆర్ అప్లికేషన్ ఫర్ రిఫరెన్సెస్ ఆన్ order, instruction, direction of CBDT, such authority shall not be precluded from filing an application for reference the same issue of the assessee. ఏమన్నా ప్రొవైడ్ చేయలేదు, ఏమన్నా ఇన్స్ట్రక్షన్ చెప్పలేదు, ఏమన్నా డైరెక్షన్స్ని ప్రొవైడ్ చేయలేదు CBDT, అట్లా చెప్పలేదు అని మీరు అప్పీల్కి పోవడానికి లేదు అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి లేదు అనేది ఎక్కడా చెప్పలేదు. సో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫర్ రిఫరెన్స్ ఆన్ ద సేమ్ ఇష్యూ ఇన్ ద కేస్ ఆఫ్ సేమ్ అసెసీ ఆఫ్ ఎనీ అదర్ అసెస్మెంట్ ఇయర్ అండ్ ఎనీ అదర్ అసెసీ ఆఫ్ ద సేమ్ ఆర్ ఎనీ అదర్ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి. సో ఫర్దర్ ఇన్ సచ్ కేస్ ఇట్ షల్ నాట్ బి లాఫుల్ for the assessee to contend that the income tax authority has acquiesced in the decision of the disputed issued by not filing an appeal or application for references in any cases. So it would be order for income tax department to move an appeal to the tribunal against orders CIT appeals and both Alpi and Palki. సో ఆ ఆర్డర్లో పోకూడదు అనేది ఎవరు చెప్పడానికి లేదు. సో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు CIT అప్పీల్ నుంచి IT8కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అంటే CIT వాళ్ళు చెప్పకూడదు అంటే మీకు అమౌంట్ తక్కువ ఉంది, ఆ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి మీరు అప్పీల్కి పోకూడదు, IT8 అప్పీల్కి మీరు మా దగ్గరనే తీసుకోవాలని CIT వాళ్ళు చెప్పకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 ఏ పిటిషన్ ఫర్ స్టే ఆఫ్ డిమాండ్ వాజ్ ఫైల్డ్ బిఫోర్ IT8. సో ఇప్పుడు మనం IT8 దగ్గర ఫైల్ చేసాము by XYZ in respect of disputed demand for which appeal was pending before it on which stay was granted by IT8 wide ఆర్డర్ 1/2022కి ఒక ఆర్డర్ని పాస్ చేసినాము. ఆ ఆర్డర్ని పాస్ చేయాలంటే మనం కంపల్సరీ అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ వచ్చేసి ఫామ్ 36లో పెట్టుకుంటాము.
పెట్టుకునేటప్పుడు ఒక 20% డిమాండ్ని చేయాలి. సో 20% ఆఫ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ బై ద XYZ. ద బెంచ్ కుడ్ నాట్ ఫంక్షన్ దేర్ ఆఫ్టర్ టిల్ 1/2/2023. దాని తర్వాత 1/1/2022 నుంచి 1 ఇయర్ అంటే 1/1/23 అవుతుంది. ఆ టైం 365 డేస్ వరకు ఉంటుంది. ఫస్ట్ 180 డేస్ని ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఇంకా మొత్తం ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా 365 డేస్ లోపల మొత్తం కంప్లీట్ చేయాలి. బట్ ఆ బెంచ్ అనేది 1/2/2022 వరకు 23 వరకు వర్క్ చేయలేదు. అండ్ దేర్ ఆఫ్టర్ అండ్ దేర్ ఫోర్ ద డిస్ప్యూటెడ్ మ్యాటర్ కుడ్ నాట్ బి డిస్పోజ్డ్ ఆఫ్. ఇన్ మీన్ వైల్ ఇన్ June 2022 XYZ Limited had made an application for extension of stay and was granted extension of stay up to 31/12/2022. Thereafter on 5/1/2023 the assessing officer attacked the bank account. సో అసెసింగ్ ఆఫీసర్ ఏం చేసినాడంటే బ్యాంక్ అకౌంట్ XYZకి సంబంధించిన బ్యాంక్ అని అటాచ్ చేసినాడు. రికవర్డ్ 15 lakhs అమౌంట్, హోల్డ్ టు స్టే ఓవర్ ఇట్. తర్వాత అసెసింగ్ ఆఫీసర్ హవెవర్ రిజెక్టెడ్ ద కంటెన్షన్ ఆఫ్ అసెసీ స్టేటింగ్ దట్ స్టే పీరియడ్ ఎక్స్పైర్డ్ ఆన్ 31/12/2022, ఆఫ్టర్ విచ్ ఆర్డర్ ఆఫ్ స్టే స్టూడ్ వెకేటెడ్ ఆటోమేటికలీ. సో స్టే అనేది వెకేట్ అయ్యింది, దానివల్ల అయ్యింది. సో ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ కంటెన్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్. సో అసెసింగ్ ఆఫీసర్ యొక్క కంటెన్షన్ కరెక్ట్ కాదనే చెప్పండి. ఫస్ట్ సెక్షన్ 254(2) సెక్షన్ 252(4)(2)A ప్రకారం ద అప్లేట్ ట్రిబ్యునల్ మే ఆన్ మెరిట్ పాస్ అండ్ ఆర్డర్ ఆఫ్ స్టే ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ రిలేటింగ్ టు అన్ అపీల్. సో ఏదైనా అపీల్కి సంబంధించి స్టేని తీయొచ్చు, స్టే ఆఫ్ డిమాండ్ని ప్రొవైడ్ చేయొచ్చు. హౌఎవర్ సచ్ పీరియడ్ ఆఫ్ స్టే కెనాట్ ఎక్సీడ్ 180 days ఫ్రమ్ డేట్ ఆఫ్ సచ్ ఆర్డర్, సబ్జెక్ట్ టు కండిషన్ దట్ ద అసెసీ డిపాజిట్ నాట్ లెస్ దెన్ 20% ఆఫ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ ఆర్ ఎనీ అదర్ సమ్ పేయబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. సో 20%ని కలెక్ట్ చేసుకుంటాము. దానికి 20%ని కలెక్ట్ చేసిన తర్వాత ఒక 180 daysని స్టేని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, అదర్ సమ్ పేయబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ ఫర్నిచర్ సెక్యూరిటీ ఆఫ్ ఈక్వల్ అమౌంట్ ఇన్ రెస్పెక్ట్ దేర్ ఆఫ్. No extension of stay shall be granted by the appellate tribunal where such appeal is not so disposed of within the said period has specified in order of stay, unless the assessee makes an application and has complied with the condition of depositing 20% of tax, and appellate tribunal is satisfied that the delay is disposing the appeal is not attributable to the assessee. So assessee problem ఏమీ లేదు, 20% డిపాజిట్ చేసినారు, స్టేకి పోయినాడు. However, the aggregate of the period of stay originally allowed and the period of stay so extended cannot exceed the 365 days. The appellate tribunal has disposed of the appeal within period or period of stay so extended or allowed. ఎంత ఎక్స్టెన్షన్ చేసినా ఆ ఎక్స్టెన్షన్ అనేది 365 డేస్ని ఎక్స్టెన్షన్ కాకూడదు. సో ఇఫ్ ద అపీల్ ఈజ్ నాట్ సో డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఇన్ 180 days or the period extended not exceeding 365 days, the order of stay still stand vacated after expiry of such period or periods only if the delay in the disposing of the appeal is attributable to the assessee. సో అసెసీ యొక్క ప్రాబ్లం ఉంటే, అసెసీ యొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే అది వెకేట్ అవుతుంది ఆ స్టే అనేది. ఒకవేళ కోర్ట్ ఆర్ ఏదైనా వేరే వాళ్ళే ప్రాబ్లం ఉంటే ఇది వెకేట్ కాదు, అంటే వ్యాలిడ్లోనే ఉంటుంది, అంటే అమౌంట్స్ని ఏవి అటాచ్ చేయకూడదు. ఇఫ్ సో హెల్డ్ బై సుప్రీం కోర్టు ఇన్ పెప్సీ ఫుడ్ లిమిటెడ్కి సంబంధించి అకార్డింగ్లీ ఇఫ్ ద అపీల్ హీస్ నాట్ హర్డ్ బై బెంచ్ వర్క్ చేయలేదు ఆ 1 year అనేది డ్యూ టు కరోనా ఉండొచ్చు, ఇంకేమన్నా కావచ్చు. అండ్ ద బెంచ్ డ్యూ టు బెంచ్ ఫంక్షనింగ్ ఇంటర్మీడియట్లీ ద డిలే హీస్ నాట్ అట్రిబ్యూటెడ్ టు ద XYZ. సో అక్కడ డిలే జరిగినది డ్యూ టు అసెసీ వల్ల కాదు, డిలే జరిగినది డ్యూ టు బెంచెస్ వల్ల. సో థాట్ ద ఎక్స్టెండ్ పీరియడ్ ఆఫ్ 365 days has expired on 31/12/2022. The recovery of 15 lakhs against the arrears of demand 25 lakhs made by the assessing officer is not in order. సో అసెసింగ్ ఆఫీసర్ సో నీ అప్లికేషన్ వేకేట్ అయింది అని ఆ బ్యాంక్ నుంచి అమౌంట్ని అటాచ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ డిలే రీజన్ ఎవరు? కోర్ట్ వాళ్ళు, బెంచ్ వాళ్ళు. సో అసెసీ కాదు, అసెసీ నాట్ అట్రిబ్యూటబుల్. Since the delay in disposing the appeal is not attributable to the XYZ, therefore the contention of assessing officer is not correct. The order stay would stand vacated after 31/12/2022 అనేది కరెక్ట్ కాదు. ఓన్లీ ఇన్ కేస్ వే ద డిలే ఈజ్ డిస్పోజింగ్ అపీల్ హ్యాస్ బీన్ అట్రిబ్యూటబుల్ టు XYZ డిలే చేసింటే 1 year లోపల, అంటే 365 days లోపల ప్రాబ్లం. ఇక్కడ వర్క్ చేయండి ఎవరు? బెంచ్ వాళ్ళు వర్క్ చేయలేదు. బెంచ్ వాళ్ళు క్లోజ్ చేసుకుంటే అసెసీ అయినా ఏం చేస్తాడు? నెక్స్ట్
Question number 10th. What is there in question number 10th? An assessee who had been served with an order of assessment passed under section 143 on 1/1/2022 had filed an application against this order before the CIT as per section 264. సో అతనికి ఒక ఆర్డర్ ఇంటిమేషన్ వచ్చింటే ఆ సిఐటి అప్పీల్కి పోయినాడు. హవెవర్ సిఐటి రిఫ్యూజ్ టు ఎంటర్టైన్ ద అప్లికేషన్ ఆన్ ద ప్రీటెక్స్ ఆఫ్ ప్రీమెచ్యూర్ అప్లికేషన్ అసెస్సీ సీక్ యువర్ ఒపీనియన్. సో ఆ సిఐటి వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు వచ్చింది? 1/1/2022 11/1/2022కి వితిన్ 30 days లోపలనే ఫైల్ చేసినాడు కదా, ఇంకేం ప్రాబ్లం మళ్ళా. ఫస్ట్ ఇదేం చెప్తారంటే, యాన్ అసెస్సీ హూ ఈజ్ అగ్రీడ్ బై ద ఆర్డర్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ అండర్ సెక్షన్ 143 పాస్డ్ ఆన్ 1/1/2022 హ్యాస్ మూవ్డ్ అన్ అప్లికేషన్ ఫర్ రివిజన్ ఆఫ్ ఆర్డర్ అండర్ సెక్షన్ 264 ఓకే 264కి పోయినాడా? ఓకే. ఆన్ 1/11/2022 ద ఆర్డర్ పాస్డ్ బై ద assessing officer under section 143 in order appealable before CIT. సో సిఐటి దగ్గర అపీలబుల్. టైం లిమిట్ ఎంత? వితిన్ 30 days లోపల అప్లై చేసుకోవాలి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్, దట్ ఈస్ అప్ టు 31/1/2022. దిస్ టైమ్ లిమిట్ హ్యాస్ నాట్ ఎక్స్పైర్డ్ ఆన్ 11/1/2022 and the assessee had also not waived his right of appeal while filing application for revision on 11/1/2022. సో అతనికి పవర్ ఉంది. బిఫోర్ కమిషనర్ ఆఫ్ income tax, that is CIT. The application filed before the CIT for revision under section 264 by the assessee will only consider when conditions specified under section 264(4) has been complied with. సో ఏమన్నా కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తేనే అది యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ 264(4) హ్యావ్ బీన్ కంప్లైడ్ విత్. వన్ ఆఫ్ ద కండిషన్ is that commissioner shall not revise any order where an appeal against the order lies with the commissioner, appeal or appellate tribunal and the time within which such appeal may be made are not expired. సో సిఐటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు పోడు అంటే, ఆల్రెడీ ఆ కేసు అనేది ఒక కమిషనర్ దగ్గర పెండింగ్ ఉన్నా ఆర్ ఆల్రెడీ ఆ కేసు అనేది అప్పీలేట్ ట్రిబ్యునల్ దగ్గర పెండింగ్ ఉంటే అట్లాంటి కేసులో మళ్ళీ సిఐటి దగ్గర వెళ్ళకూడదు. ఇక్కడ ఎవరు సర్వ్ చేసినది? అసెస్మెంట్ ఆర్డర్ పాస్ అండర్ సెక్షన్ 143 ఓకే అప్పీలేట్ ట్రిబ్యునల్ అన్లెస్ ద అసెస్సీ హ్యాస్ వేవ్డ్ ఈజ్ రైట్ ఆఫ్ అప్పీల్ ఇన్ ద అంటే అక్కడ వేవ్ చేసుకుంటే వేరే అప్పీల్కి పోము అని చెప్పింటే, ఇన్ ప్రజెంట్ కేస్ ద టైమ్ లిమిట్ హ్యాస్ నాట్ ఎక్స్పైర్డ్ 11/1/2022. నోట్ ఇన్ ద ప్రాక్టికల్ సిచ్యువేషన్లో ఏం చెప్తారు? ద కమిషనర్ కుడ్ హ్యావ్ కెప్ట్ ద ప్రొసీడింగ్స్ ఇన్ అబియన్స్ టిల్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టైమ్ పీరియడ్ prescribed for filing appeal by the assessee and thereafter could have assumed jurisdiction for making revision besides taking undertaking for the assessee for waiving his right of appeal. In reality, taxpayer as usually will not prefer revision in such short term period, nor could commissioner reject the application the moment it is received. సో వెంటనే అతను రిజెక్ట్ చేయడు, ఇతను వెంటనే అసెస్సీ వెంటనే రివిజన్కి పోడు, అది చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 11? ద కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూడ్ నోటీస్ టు రివైజ్ ద ఆర్డర్ పాస్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ అండర్ సెక్షన్ 143 ప్రకారం రివిజన్కి పోయినారు. డ్యూరింగ్ ద పెండెన్సీ ఆఫ్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ద కమిషనర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెటీరియల్ గ్యాదర్ డూయింగ్ సర్వే అండర్ సెక్షన్ 133A. సో ఆల్రెడీ కమిషనర్ దగ్గర పెండింగ్ ఉంది, పెండింగ్ ఉంటే మళ్ళీ సిఐటి దగ్గర వెళ్తున్నారు. ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ ఫస్ట్ నోటీస్ ద కమిషనర్ ఆఫ్ సిఐటి ఇష్యూడ్ సెకండ్ నోటీస్ ద కంటెన్షన్ ఆఫ్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద కంటెంట్ ఆఫ్ ఫస్ట్ నోటీస్. సో ఫస్ట్ నోటీస్లో ఉన్న కంటెన్షన్ సెకండ్ నోటీస్లో ఉన్న కంటెన్షన్ డిఫరెన్స్ ఉందని సిఐటి వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు, నోటీస్ ఇష్యూ చేసినారు. ఎగ్జామిన్ విత్ ద యాక్షన్ ఆఫ్ ద కమిషనర్ ఈజ్ జస్టిఫైడ్ టు ద సెకండ్ నోటీస్. సో సెకండ్ నోటీస్ని ఇష్యూ చేయొచ్చా అంటే ఫస్ట్కి సంబంధించి ఏం చెప్తారంటే, ద యాక్షన్ ఆఫ్ కమిషనర్ ఇన్ ఇష్యూయింగ్ సెకండ్ నోటీస్ ఈజ్ నాట్ జస్టిఫైడ్. ఒకటే అసెస్సీకి నువ్వు నోటీసుల మీద నోటీసులు పంపిస్తే వానికి హార్ట్ అటాక్ వస్తుంది. సో మీరు అట్లా చేయకండి. ఎట్లా చేయండి అంటే, ద టర్మ్ రికార్డ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ క్లాస్ B of explanation to section 263(1). According to this definition, record means shall be deemed always to have include all records relating to any proceedings under the act available at the time of examination by the commissioner. సో ఒక రికార్డ్స్ని మెయింటైన్ చేయండి. ఆ రికార్డ్స్లో ఏమేమి ఉండాలి? మొత్తం కమిషనర్ ఏవేవైతే ఎగ్జామిన్ చేస్తున్నారో నోటీస్ పంపించినవి కానీ ఆ నోటీస్ పంపినవని కానీ ఏమన్నా కానీ మొత్తం నువ్వు రికార్డ్ని మెయింటైన్ చేయి. ఇన్ అదర్ వర్డ్ ద ఇన్ఫర్మేషన్ మెటీరియల్ రిపోర్ట్స్
which were not in existence at the time of assessment was made and come into existence afterward came into consideration by the commissioner for the purpose of invoking his jurisdiction under section 263(3). However, at the same time, in view of expression provisions contained in class B of the explanation to section 263(1), such information, material, report, etc. can be relied upon by the commissioner only if the same form part of records when the action under section 263 is taken by the commissioner. Issuance of notice under section 263 succeeds the examination of records by the commissioner. In the present case, the commissioner initially issued notice under section 263. After examination of records available before him, the subsequent second notification was on the basis of material collected under section 133A, which was totally unrelated and irrelevant. 133 ఏమి సెర్చ్ జరిగింది, వాటికి సంబంధించి వాటితో ఇన్ఫర్మేషన్తో తీసుకున్నాము. అండ్ ద అసెస్సీ హ్యాడ్ also not waived the right to appeal while filing application for revision before the commissioner of income tax and 11/1/2022 under section 264 ప్రకారం అతనికి పవర్ ఉంది. therefore commissioner refusal to entertain such application is correct. సో సెకండ్ నోటీస్ వచ్చిందని మళ్ళీ అప్పీల్కి పోవడం అట్లా పోవాల్సిన అవసరం లేదు, దాన్ని రిఫ్యూజ్ చేయొచ్చు. అండ్ ఊరికే నోటీసెస్ని ఇష్యూ చేయకూడదు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఏం కావాలనేది రికార్డ్ చేసుకోవాలి, అతన్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. ద ఇష్యూస్ ఆర్ టు బి రివైజ్డ్ ఇన్ ఫస్ట్ నోటీస్ అకార్డింగ్ ద మెటీరియల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ విచ్ సెకండ్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ కుడ్ నాట్ బి సెడ్ టు రికార్డ్ అవైలబుల్ అట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంపెసేజ్. సో మొత్తం డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినప్పుడు నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ బి, అందులోనే ఎగ్జామ్ ద సర్కమ్స్టాన్సెస్ వేర్ ద అప్లికెంట్ షెల్ బి ఎంటైటిల్డ్ టు ప్రొడ్యూస్ అడిషనల్ ఎవిడెన్స్ ఓరల్ డాక్యుమెంటరీ బిఫోర్ ద కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ CIT అదర్ దెన్ ఎవిడెన్స్ ప్రొడ్యూసింగ్ డ్యూరింగ్ ద పీరియడ్ బిఫోర్ అసెసింగ్ ఆఫీసర్. సో అసెసింగ్ ఆఫీసర్ దగ్గర పంపించని ఇన్ఫర్మేషన్ CIT దగ్గర పంపించడం, ఆ అసెసింగ్ ఆఫీసర్ అడగని ఇన్ఫర్మేషన్ CIT ఇన్ఫర్మేషన్ అడగొచ్చా అంటే, సో ఒక కేసుకి పోయినాము, ఆ కేసుకి పోయింటే ఆ కేసు కాకుండా ఇంకొక కేసు ఓపెన్ చేయొచ్చా CIT అంటే ఎస్. ఏం చేస్తానంటే as per rule 46A of income tax rules 1962 an applicant shall be entitled to produce before the commissioner evidence either oral documentary or other than evidence produced by the doing the proceedings before the assessing officer only in the following circumstances. ఈ కేసెస్లో అతను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి వేర్ అసెసింగ్ ఆఫీసర్ రిఫ్యూజ్డ్ టు అడ్మిట్ ఎవిడెన్స్ విచ్ ఓట్ టు హ్యావ్ బీన్ అడ్మిటెడ్. సో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు, ఇప్పుడు ఒక 1 lakh క్లెయిమ్ చేయడానికి, ఆ క్లెయిమ్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్స్ నీ దగ్గర ఉంది, ఆ క్లెయిమ్ చేసినది ఎందుకు అనేది ఆ ఎవిడెన్స్ని నువ్వు ప్రొవైడ్ చేసినావు, ఎవరు అసెసింగ్ ఆఫీసర్కి ప్రొవైడ్ చేసినావు. ఆ అసెసింగ్ ఆఫీసర్ అది క్లెయిమ్ ఎవిడెన్స్ని తీసుకోకుండా 1 lakhని రిజెక్ట్ చేస్తున్నారు. సో 1 lakhని ఇన్కమ్కి యాడ్ చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు CIT దగ్గర వెళ్ళి చూడండి సార్, ఐ హ్యావ్ ఎన్ ఎవిడెన్స్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ టు ద అసెసింగ్ ఆఫీసర్ బట్ ఈ ఈజ్ నాట్ టేకింగ్ దిస్ అసెసింగ్ ఆఫీసర్ ఆర్ ఈ ఈజ్ నాట్ కన్సిడరింగ్ దిస్ అసెసింగ్ నో క్లెయిమ్ ఎవిడెన్స్ అని చెప్పి మళ్ళీ క్లెయిమ్ని తీసుకోవచ్చు. సో అసెసింగ్ ఆఫీసర్ రిఫ్యూజ్ చేసినప్పుడు కానీ ఆర్ appellant has prevented by sufficient cause from producing the evidence which was called upon to produce by the assessing officer. ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్కి నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే ఆ అసెసింగ్ ఆఫీసర్ ఆ ఎవిడెన్స్నే లేకుండా చేస్తాడని నీకు అనిపించినప్పుడు అట్లాంటి కేసులో ఆ ఎవిడెన్స్ని ప్రొడక్ట్ చేయడం కోసం నువ్వు తీసిపెట్టింటే CIT వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఎస్ ప్రొవైడ్ చేయొచ్చు ప్రివెన్షన్ చేసుకోవడానికి. ఆర్ వే ద అప్లికెంట్ వాజ్ ప్రివెంటెడ్ అంటే కోర్ట్ లాయర్లో కేసు జరుగుతుంటాయి కదా, ఎవరైనా ప్రాపర్ ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేసి ఆ లాయర్ అక్కడ వేరే వాళ్ళకి సేల్ అయిపోతే ఆ ఎవిడెన్స్ కూడా మనకున్న ఎవిడెన్స్ మొత్తం పోతా అనుకున్నప్పుడు అట్లాంటి కేసెస్లో డైరెక్ట్ జడ్జికి పోయి చూపిస్తుంటే అట్లాంటి కేసు అనమాట. నెక్స్ట్ వేర్ ద అప్లికెంట్ వాజ్ ప్రివెంటెడ్ బై సఫిషియెంట్ కాజ్ ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ బిఫోర్ ద అసెసింగ్ ఆఫీసర్ ఎనీ ఎవిడెన్స్ విచ్ ఈస్ రిలవెంట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ అప్పీల్. సో అప్పీల్కి సంబంధించి ఎవిడెన్స్ ఉంది, అది అసెసింగ్ ఆఫీసర్కి ప్రొవైడ్ చేస్తే అది మళ్ళీ పోతుందేమో అన్న డౌట్తో ఆర్ అసెసింగ్ ఆఫీసర్కి తెలియకుండా CIT వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు అప్పీల్లో. వేర్ అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ మేడ్ ద ఆర్డర్ అప్పీల్ అగైనెస్ట్ వితౌట్ గివింగ్ సఫిషియంట్ ఆపర్చునిటీ టు ద అప్పీల్ దెన్ టు యాడ్ ఆర్ యూజ్ ఎవిడెన్స్ రిలవెంట్ టు ఎనీ గ్రౌండ్ ఆఫ్ అప్పీల్. సో అసెసింగ్ ఆఫీసర్ అసెస్ని పట్టించుకోకుండా వాడిని ఇష్టం వచ్చినట్లు 2 lakhs పే చేయాలి 3 lakhs పే చేయాలని చెప్పేసినాడు. అట్లాంటి కేసెస్లో ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని మళ్ళీ యాడ్ అండ్ యూజ్ చేస్తాము అండ్ రికార్డ్ రిలేటింగ్ టు రీజన్స్ని రికార్డ్ చేసుకొని అడ్మిషన్ చేసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 నెక్స్ట్ వీడియోలో చేద్దాంలేండి.